బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ నా అన్వేషణ ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. అన్వేషణను దేశద్రోహిగా ప్రకటించాలని లుకౌట్ నోటీసులు జారీ చేసి భారత్కు రప్పించి తాట తీయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు అన్వేష్ పై తెలుగు రాష్ట్రాల్లోని వివిధ పోలీస్ స్టేషన్లో వరుస కేసులు నమోదవుతున్నాయి. బీజేపీ మహిళా నేత కరాటి కళ్యాణి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వైజాగ్లోనూ హిందూ సంఘాల ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. తాజాగా ఖమ్మంలో మరో కేసు పోలీసులు నమోదు చేశారు. దానవాయిగూడెంకు చెందిన సత్యనారాయణరావు నా అన్వేషణపై ఫిర్యాదు చేశారు. కేసుల నమోదు నేపథ్యంలో అన్వేష్కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయి. మరోవైపు ఇప్పటికే లక్షల్లో ఫాలోవర్స్ నా అన్వేషణ సోషల్ మీడియా అకౌంట్లను అన్ఫాలో అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి బిందు ఫోన్ ఇన్ లో అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు, చెప్పండి. రైట్ గగన్, ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ మీద పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఇటీవల చూసుకుంటే యూట్యూబర్ నా అన్వేషణ ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహారావు హిందూ దేవతలపైన కూడా చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మొత్తం అంతా అంటే భారతదేశంలో కూడా అంటే పలు మాధ్యమాల్లో నా అన్వేషణ గురించి పోస్టులు మరియు ఇతర కామెంట్స్ కూడా పెడుతున్నారు. అంటే హిందూయిజం గురించి తప్పుగా మాట్లాడాడు. అలాగే హిందూ దేవతలైన సీతాదేవి, ద్రౌపదిని కూడా ఒక అనకూడని మాట కూడా అన్నారు. ఈ సంగతి గురించి ఈ వ్యాఖ్యల పైన కూడా చోట్ల కేసులు నమోదు చేశారు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. భారత్ కి రప్పించి అంటే నా అన్వేషణ యూట్యూబర్ ని భారత్ కి రప్పించి తాట తీయాలని హిందూ సంఘాలు ఇప్పటికే వాపోతున్నారు. అయితే మరోవైపు నా అన్వేషణ పైన తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోలీస్ స్టేషన్ లో కూడా పలు కేసులు నమోదయ్యాయి. బీజేపీ మహిళా నేత అయిన కరాటి కళ్యాణి కూడా దానికి సంబంధించి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే వైజాగ్ లోని కూడా హిందూ సంఘాలు ఫిర్యాదు చేసి కేసుని పోలీసులు నమోదు చేశారు. ముఖ్యంగా ఎవరైతే నా అన్వేషణ ఉన్నాడో ఆయన చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయి, హిందూ ధర్మాన్ని తప్పుపట్టి అంటే హిందూ ధర్మం తప్పని చెప్పడమే కాకుండా హిందువులు పూజించే దేవతల మీద కూడా కొన్ని వల్గర్ కామెంట్స్ చేసినట్టు కూడా తెలుస్తున్నాయి. దాని పరంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో మొత్తం ఇదే ట్రోల్ అవుతుంది. నా అన్వేషణని అరెస్ట్ చేయాలి, భారతదేశానికి తీసుకురావాలి. ఇప్పుడు ప్రస్తుతం నా అన్వేషణ థాయిలాండ్ లో ఉన్నాడు. థాయిలాండ్ నుండి అక్కడ గవర్నమెంట్ కి చెప్పి ఇక్కడ తీసుకొచ్చి దాన్ని అరెస్ట్ చేయాలని కూడా హిందూ సంఘాలు వాపోతున్నాయి గగన్. ఎస్ బిందు, ఇక అలాగే అంటే రకరకాల మతాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతున్నాయి. ఇక లుకౌట్ నోటీస్ జారీ చేసి తనను ఇండియాకి తీసుకొచ్చే అంశాలు ఏమన్నా ఉన్నాయా బిందు? ఎస్ గగన్, ముఖ్యంగా పలు చోట్ల అయితే తన మీద కేసులు నమోదు చేశారు. అలాగే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దానికి సంబంధించి థాయిలాండ్ లో ఇప్పుడు ప్రస్తుతం ఆ యూట్యూబర్ అక్కడ ఉన్నారు. ఆయన అన్వేషణని ఇక్కడ తీసుకొచ్చి కేసు నమోదు చేయాలని కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ కేసులు నమోదయ్యాయి. అలాగే దనవాయి గుండెకి చెందిన సత్యనారాయణరావు నా అన్వేషణ పైన ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు నేపథ్యంలో అన్వేషణకు నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే భారతదేశానికి ఇప్పటిదాకా నా అన్వేషణ రాలేదు. గత 5 సంవత్సరాల నుండి కూడా చూసుకుంటే ఆయన యూట్యూబ్ ఛానల్ అయితే ముఖ్యంగా ఎప్పుడు భారతదేశాన్ని తిడుతున్నట్టు, భారతదేశాన్ని కొంచెం తగ్గించి మాట్లాడుతున్నట్టే ఉంటాయి. కానీ ఇప్పుడు ఏకంగా భారతీయులు కొలిసే దేవతల మీద కూడా కామెంట్స్ చేయడం జరిగింది. వాటిని మొత్తం సోషల్ మీడియా అంతా అంటే ఒక్క రోజులోనే ఆయన ఇన్స్టా అకౌంట్ కానీ యూట్యూబ్ అకౌంట్ కానీ ఫాలోవర్స్ అందరూ తగ్గిపోయారు. అంటే తను సంపాదించుకున్న పేరు, ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు కూడా పోయిందని కూడా చెప్పుకోవచ్చు గగన్. రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఒక వెధవ ఎక్కడో కూర్చొని భారతీయులందరినీ చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ వెధవ పైన ఈరోజు ఉదయం నుంచి కష్టపడి ఇన్ని పేపర్లతో కంప్లైంట్ ఇచ్చి ఈరోజు ఇదిగోండి ఎక్నాలజ్మెంట్ తెచ్చుకున్నాను. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ కూడా వస్తుంది. వాడికి బుద్ధి రావాలంటే మనందరం చేయాల్సిన పని ఏంటో తెలుసా? వాడిని సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా
వాడి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మరొకసారి ఆలోచించుకోండి. మీరు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబ్ చేసిన ఒక్కొక్క బటన్ ఏదైతే ఒత్తారో ఒక్కొక్క లైక్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది. ఆ డబ్బులు మదంతో ఈ రోజు భారతీయులందరినీ నీచంగా మాట్లాడుతున్నాడు, భారతదేశాన్ని తప్పు పడుతున్నాడు. వెధవ కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒక శివాజీ గారిని చంపాలని మాట్లాడుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, హిందూ ముస్లిం గొడవలు రెచ్చగొడుతున్నాడు. అంతేకాకుండా గోమాతని అలాగే మేకల్ని కుక్కల్ని కూడా భారతీయులు రేప్ చేశారంటున్నారు, అందులోని హిందువులే చేశారని చెప్తున్నాడు. ఇంత నీచంగా మాట్లాడుతున్న వాడికి రూపాయి ఇస్తున్నారు. 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా, 2.5 మిలియన్ సబ్స్క్రైబర్సా వాడికి. అంతమంది సబ్స్క్రైబర్స్ ఇచ్చింది కూడా మనమే. ప్రతి రూపాయి కూడా వాడికి వస్తుంది భారతదేశం నుంచి. మళ్ళీ అదే భారతదేశం నుంచి తెలుగు వాళ్ళ నుంచి వస్తుంది. వేరే భాష మాట్లాడట్లేదు వాడు. తెలుగు వాళ్ళందరూ కలిసి వాడికి అంత డబ్బులు ఇచ్చి అంతంత చేసి వాడు తిట్టించుకుంటాం మనం. తిరిగి వాడు బూతులు మాట్లాడి 14 ఏళ్ళ అమ్మాయిని 1000 రూపాయలు ఇచ్చి అనుభవించానని చెప్తే మైనర్లందరూ ఏమైపోతున్నారు ఈ రోజు పిల్లలు? మైనర్ పిల్లలందరూ చెడిపోరా? వాడు మాట్లాడే బూతులు వింటుంటే ఒళ్ళు కంపరం ఎత్తుతుంది. మన సీతామాతని ద్రౌపది మాతని రేపులయ్యాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. వీడేమో చూశాడా వెధవా? మన పవిత్రమైన భారతీయ సంస్కృతిని ఎంత నీచంగా మాట్లాడుతూ నేను భారతీయుడిని, నేను ట్యాక్స్ పేయర్ని అంటున్నాడు. ఎవరికరా ట్యాక్స్ పేయర్ చేస్తున్నావు? నువ్వు తీసుకుంటున్న ప్రతి రూపాయికి భారతదేశం వాళ్ళందరూ కూడా నీకు లైకుల రూపంలో ఇస్తున్న ఒక ముష్టికి నువ్వు ముష్టి వేస్తున్నావు. మేమందరం కలిసి నీకు ఆ ముష్టి ఏరుకొని దాని తాలూకా డబ్బులన్నిటికీ కూడా ట్యాక్స్ పే చేస్తున్నావురా? నువ్వు ఇండియన్ ఆర్మీకి ఇచ్చావా? లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్ కి ఏమైనా సేవల కోసం ఇచ్చావా? అంబులెన్సులు తీసుకొచ్చావా? లేకపోతే హాస్పిటల్స్ కట్టించావా? వాటర్ ట్యాంకులు కట్టించావా? ఎదవా తిరిగి మాట్లాడుతున్నావు అట్నుంచిటు. మళ్ళీ భారతీయులందరినీ కూడా నువ్వు ఈరోజు సీతామాతను అనేటి వాడివిరా? మా భారతీయులందరికీ కూడా సంస్కృతి సంప్రదాయాల గురించి నేర్పిస్తావరా నువ్వు? చీరలు ఎలా కట్టుకోవాలి, ఎలా ఉండాలని చెప్తావరా నువ్వు? నువ్వు మనిషివేనరా? అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావరా నోటికి? ఈ రోజు వాడిపైన కేసు పెట్టానండి. పంజాగుట్ట స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదవుతుంది. రేపు ఉదయాన్నే ఎఫ్ఐఆర్ తో నేను బయటకు మళ్ళీ వచ్చి ఒక వీడియో చేస్తాను. ఇలాంటి వెధవ పైన ప్రతి ఊర్లో కేసులు పెట్టండి. ప్రతి దగ్గర కూడా వీడి ఇండియాకి రావాలి, వీడిని మామూలుగా ఉండకూడదు. వీడికి పనిష్మెంట్. ఇండియాకి రావా? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళావురా? నువ్వేమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డావా? భారతదేశం అంటే నా మాతృభూమి అని చదువుకోలేదురా? నీ మాతృభూమి గురించి ఇలా మాట్లాడతావురా? కనీసం సిగ్గులేని వెధవా? ఇంత నీచంగా మాట్లాడతావురా నువ్వు? ఒకటే మాట చెప్తున్నా, నిన్ను తిట్టకూడదు అని ఎవరైనా అనుకుంటే ఈ మాటలు విన్న వాళ్ళు తిట్టకపోతే పాపం వస్తుంది. నిన్ను తిట్టకుండా ఎవరుండలేరు. ఎందుకంటే నువ్వు మాట్లాడే బూతులు అంత వరస్ట్గా ఉన్నాయి. ప్రతి పిల్లలు చెడిపోయేలా ఉన్నాయి. ప్రతి ఆడదానికి సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి. ఇదా నీ సంస్కారం? ఒకటే మాట చెప్తున్నా, మార్చుకో పద్ధతి. ఇండియాకు రాకుండా అయితే నువ్వు కష్టం, ఖచ్చితంగా రప్పిస్తారు. పోలీసు శాఖ నీ పైన బాగానే గట్టి నిఘానే వేశారు. నువ్వు ఖచ్చితంగా ఇండియాకు వస్తావు. ఇండియా గురించి ఏమేం మాటలు చెప్పావో, ఏమేమన్నావో నువ్వన్నీ కూడా గుర్తుపెట్టుకో. కర్మ రిటర్న్స్, కర్మ ఖచ్చితంగా నీకు రిటర్న్ అవుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.